ఈరోజు తలకాయ మటన్ కర్రీ వండి చూపెడుతున్నా. మంచి శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి 5 నిమిషాలు. మూత పెట్టి పక్కకు పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు ఒక 4 పావుల నూనె పోసుకుందాం. జీలకర్ర వేసుకుందాం కొంచెం. బగారా దినుసులు, బిర్యానీ ఆకు అన్నీ చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కలిసి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం కొంచెం. పుదీనా కొంచెం, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర మంచిగా కలుపుకుందాం. ఫ్రై చేసుకున్నాం ఉల్లిగడ్డ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అందులో కొంచెం కలిపినాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన నీళ్ళు కలుపుకున్నాం. మటన్ వేసుకున్నాం. నూనె ఫ్రై చేసుకున్నాం మంచిగా. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం. కొంచెం మంచిగా మగ్గింది, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం, పెద్ద టమాటా. మంచిగా కలుపుకుందాం. టమాటా మంచిగా పట్టేటట్టు. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. కారం ఒక 3 స్పూన్ల కారం వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం 1 స్పూన్. తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేసుకుందాం. చింతపండు రసం వేసుకుందాం కొంచెం. మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుందాం. అది మీరు తినేదాన్ని బట్టి చారు చూసుకోవచ్చు. తలకాయ అంటే కొంచెం చారు ఉంటేనే బాగుంటుంది. ఇందులో ధనియాలు, ఎల్లిపాయ దంచినది, కొంచెం మెంతిపిండి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర కలుపుకుందాం మంచిగా. పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 8-10 విజిల్లు. 10 విజిల్లు వస్తే ఎంతో టేస్ట్గానే తలకాయ మటన్ రెడీ. చూద్దాం. 10 విజిల్లు వచ్చింది. మంచిగా తలకాయ మటన్ మెత్తగా ఉడికిపోయింది మంచిగా. ఇట్లా చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా తలకాయ మటన్ అంటే ఎన్నో తీర్లు కొంటారు కానీ ఇట్లా ఉండండి.